వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం కృతజ్ఞత ఛాలెంజ్ లో డే 9 లోకి అడుగు పెట్టాం. సో ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి పర్సన్ చేయాల్సిన టాపిక్. సో ఇది ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసినట్టయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెసిలియన్స్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అన్ని మనలో డెవలప్ అవుతాయి. అదే సెల్ఫ్ గ్రాటిట్యూడ్ టు సెల్ఫ్. మనకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం, మనకి సహాయం అందినప్పుడు కానీ, మనం హ్యాపీనెస్ ఫీల్ అయినప్పుడు కానీ, ఎవరి ద్వారా మనం ఏం తీసుకున్నా కూడా సర్వీస్ కానీ, మనీ కానీ, వస్తువులు కానీ, మనం ఈజీగా గ్రాటిట్యూడ్ చెప్తాం. కానీ మనకి మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకోము. సో ఈ రోజు గ్రాటిట్యూడ్ టువర్డ్స్ సెల్ఫ్, మనకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. మనకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం వల్ల మెంటల్ మెంటల్ వెల్బీయింగ్ అనేది, మన ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది చాలా డెవలప్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మనం ఏమేం చేసాము, ఏమేం చెయ్యగలము, మనం ఎంత కష్టపడ్డాము, మనం ఏమేమి సాధించాము, మనలో ఉండే స్ట్రెంగ్త్స్ ఏంటి, ఇవన్నీ మనం ఎప్పుడైతే ఆ విషయాలకి ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నామో, మన యొక్క విలువ మీద మనం ఇంకా ఎక్కువగా మనల్ని మనం విలువించుకుంటాము. సెల్ఫ్ ఎస్టీమ్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ డెడికేటెడ్ గా మన లైఫ్ కి సంబంధించి ఏవైనా గోల్స్ అచీవ్ అవ్వాలి అంటే, మనలో ఉన్న స్ట్రెంగ్త్స్ మనకి తెలుసు కాబట్టి మనకి మనమే చీరప్ చేసుకున్నట్టు ఉంటుంది. మనకి మనమే ఎంపవర్మెంట్ చేసినట్టు అవుతుంది. అండ్ బయట వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా మనం అసలు పట్టించుకోము. ఎందుకంటే మనం ఏంటి అనేది మనకి తెలియాలి ఫస్ట్. మనం ఎంత శక్తివంతులం, మనలో ఉన్న టాలెంట్స్ ఏంటి, మనలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి అనేది మనం ఎప్పుడు మనకి మనం చెప్పుకోవడం వలన సెల్ఫ్ కంపాషన్ అండ్ మన మీద మనకి ఒక కైండ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల బయట వాళ్ళు మనల్ని మన మీద సింపతి చూపించకపోయినా, సపోర్ట్ ఇవ్వకపోయినా, మనల్ని ఎంకరేజ్ చేయకపోయినా కూడా మనం ఎప్పుడు హై లెవెల్‌లోనే మన ఎనర్జీ లెవెల్స్ గాని, మన ప్రవర్తించే తీరు గాని, మన గోల్స్‌లో మనం వర్క్ చేసే హార్డ్ వర్క్ గాని అన్నీ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. ఎందుకంటే మనకు ఎక్స్‌టర్నల్‌గా మోటివేషన్ అవసరం లేదు. మనకి ఎక్స్‌టర్నల్‌గా ఆహ్, అప్రిషియేషన్ అవసరం లేదు. ఎప్పుడైతే మనతో మనం 100% సాటిస్ఫాక్షన్‌గా ఉంటామో, మనం ఇంకా ఎక్కువగా లైఫ్‌లో అచీవ్ చేయగలుగుతాం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్. ఎప్పుడైతే మీలో ఉన్న గొప్పతనం మీరు అప్రిషియేట్ చేస్తారో, అది మీరు ఇంకా లైఫ్‌లో ఎక్కువ అచీవ్‌మెంట్స్ చేయడానికి, మీ జీవితంలో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. మీ గోల్స్ మీ గోల్స్‌ని కంటిన్యూగా పర్స్యూ చేయడానికి, మీలో ఒక యాస్పిరేషన్ నింపడానికి అది చాలా ఉపయోగపడుతుంది. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం ఉపయోగం అంటే, మనకి ఏవైనా లైఫ్‌లో ఛాలెంజెస్ వచ్చినప్పుడు, మీలో ఒక రెసిలియన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనలో ఉన్న శక్తియుక్తులని గతంలో నేను చేసిన అచీవ్‌మెంట్స్, సక్సెస్‌ని ఎప్పుడైతే దానికి నేను ఆల్రెడీ గ్రాటిట్యూడ్ చెప్పి ఉన్నానో, ఈ రోజొచ్చే కష్టాన్ని గాని, ఛాలెంజ్‌ని కూడా నేను ఈజీగా ఓవర్‌కమ్ చేయగలుగుతాను. ఎలాంటి ఆబ్‌స్టికల్స్ వచ్చినా, ఎలాంటి డిఫికల్ట్ టైమ్స్ వచ్చినా నేను వాటిని దాటగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది. సో, ఇలా చేయడం వల్ల ఒక పాజిటివ్ మైండ్‌సెట్ అనేది డెవలప్ అవుతుంది. పాజిటివ్ మైండ్‌సెట్ డెవలప్ అవ్వడం వల్ల మనం లైఫ్‌లో ఫోకస్ అనేది పాజిటివ్ మైండ్‌సెట్ మీద, పాజిటివ్ విషయాల మీదే ఫోకస్ ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ పాజిటివిటీని మనం లైఫ్‌లో అట్రాక్ట్ చేస్తాం. చాలా మందిలో ఉన్న ఒక ఆహ్, బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే, బయట వాళ్ళు మనల్ని ఏమనే దానికంటే, వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్ క్రిటిసిజం చేసుకుంటారు. నేను అలా చేశాను, అనవసరంగా ఈ తప్పు చేశాను, అలా చేశాను. సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ వాళ్ళ సెల్ఫ్ టాక్ కూడా ఎక్కువగా నెగెటివ్‌గా ఉంటుంది. మనలో ఉన్న సెల్ఫ్ టాక్ తగ్గిపోవడానికి, సెల్ఫ్ క్రిటిసిజం కూడా అవాయిడ్ చేయడానికి, సెల్ఫ్ కేర్ డెవలప్ అవ్వడానికి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ నర్చరింగ్ అండ్ సెల్ఫ్ కేర్ అని చెప్పొచ్చు. సెల్ఫ్ వెల్ బీయింగ్ అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం సెల్ఫ్ గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్‌లో పెట్టుకుంటామో, వాళ్ళు
ఆటోమేటిక్‌గా సెల్ఫ్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ లైఫ్‌లో హ్యాపీనెస్‌ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటారు. రైట్? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఎంపవర్‌మెంట్. మనం ఇది డెవలప్ చేయడం వల్ల మనమే ఒకరికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాళ్ళం అవుతాం. సో, ఎవరికైతే నెగెటివ్ సెల్ఫ్ టాక్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే ఎక్కువగా సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఎక్కువగా అలవాటుందో, వాళ్ళు ఇది ఒక్కరోజు కాదండి. అట్‌లీస్ట్ మీ మైండ్‌సెట్ కంప్లీట్‌గా మారే వరకు ఈ సెల్ఫ్ గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ ఈ వీడియో డెఫినిట్‌గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ లైఫ్‌లో క్లియర్‌గా మీరు మీ థాట్ ప్రాసెస్‌లో, మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి మీరు చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ మీరు మీకెవరినైనా కేర్ చూపించాలని మీకనిపిస్తే అందరికీ కూడా మీకు తెలిసిన వాళ్ళకి, మీ పిల్లలకి, మీ స్నేహితులకి, మీ ఫ్రెండ్స్‌కి అందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే షేరింగ్ ఈస్ కేరింగ్. నేను ఎలా నా నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నానో, మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా 10 మందిని హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ. నాతో పాటు ఈ 21 డేస్ ఛాలెంజ్‌లో కంటిన్యూ అవుతున్నందుకు. రేపు మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్.